జీవం కలిగిన దేవుడా, మీ పాదంలో స్తోత్రం. మా జీవితంలో శ్రేష్టమైన పరిశుద్ధ దినంలో మమ్మల్ని చేర్చి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి కనపరిచే భాగ్యం ఇచ్చావు. కూడి వచ్చిన బిడ్డలందరినీ ప్రభువా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈరోజు బిడ్డలందరూ నీ వాక్యాన్ని బహు జాగ్రత్తగా విని వారి హృదయంలోని పలక మీద రాసుకొని వారి హృదయంలోని వాక్యం ఉంచుకొని నీ రాకడ పర్యంతం మనకు బిడ్డలు ఆత్మలో సత్యంతో నేను ఆరాధించే భాగ్యం దయచేయమని, వించున్న బిడ్డలకు నీ పరిశుద్ధాత్మ శక్తి వారిపై దించి మహిమ పొందమని, ప్రత్యేకంగా బాధలో, రోగంలో, శోధంలో, దుఃఖంలో, వేదనలో ఉన్న బిడ్డలందరికీ ఆదరణ కలిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు దేవుని వాక్యం బహు జాగ్రత్తగా వినండి, గ్రహించండి, గమనించండి. నేను నా సొంత వర్డ్స్ మాటలు ఎప్పుడు చెప్పను. బైబిల్లో ఏది రాయబడ్డదో అదే మీకు సూటిగా చెప్తా. మనమందరం క్రైస్తవులు, దేవుని బిడ్డలు కాబట్టి దేవుని వాక్యం బహు జాగ్రత్తగా విని ఆశీర్వదింపబడదాం, స్వస్థత పొందుదాం. మరి దేవుని వాక్యం చెప్పేటప్పుడు దయచేసి మీరు అటు ఇటు కూడా చూడకండి. ఇలా నేను చెప్పే అంశం ఒకటి గమనించండి. డబ్బు కావాలా, క్రీస్తు కావాలా? లేదా ధనము కావాలా, క్రీస్తు కావాలా? డబ్బన్నా ధనమన్నా ఒకటే. మీకేం కావాలి? క్రీస్తు కావాలా, డబ్బు కావాలా? సరే, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో ఒకసారి చూడండి. మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుంచి. బైబిల్ ఇచ్చిన వారు భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకునవద్దు. చూడండి, యేసు ప్రభు చెప్పిన మాట. ఈ వాక్యాన్ని ఎవరు పాటిస్తారు? భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు అన్నాడు. ఇక్కడ దొంగలు ఎత్తుకెళ్ళిపోతారు. మరి ఇక్కడ మనం ఎంత దాచినా అది తుప్పు పట్టిపోతుంది, చిమ్మట పడుతుంది. మీరు ఎక్కడ దాచినా ఖరాబ్ అవుతుంది. కానీ మీరు పరలోకంలో ధనం కూర్చుకోండి అని చెప్తాను. దేవుని బిడ్డలారా, నేను చెప్పిన మాటలు అయితే మీరు నన్ను విమర్శించవచ్చు. ఇప్పుడు మీరు ధనం మీద మనసు పెడతారా, క్రీస్తు మీద పెడతారా? ఒకసారి మీరే ఆలోచించుకోవాలి. దేవుడు గొప్పడు అనుకునే మీరు, దేవుడు బాగు చేస్తాడు అనుకునే మీరు, దేవుని ఎంతగా ప్రేమిస్తుందో, ఎంతగా నమ్ముతుందో మీరు ఆలోచించుకోండి. మళ్ళా ఆలోచన ఒకసారి చదవండి. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు. ఇక్కడ చిమ్మటయో తుప్పును తినివేయను. ఇక్కడ కన్ను వేసి మరి దొంగలు ఎత్తుకొని పోతారు. కానీ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఇట్లా చెప్తే మరి ఇసుక దేవుడు ఏం చేసాడు? మత్తయి సువార్తలో రండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 26వ అధ్యాయం 14 నుంచి 16 వరకు చూడండి. యేసు ప్రభు బోధలు ఏం విన్నారన్నట్టు ఈ యూదా ఏమన్నా విన్నాడా? ధనం కూర్చుకోవద్దు భూమి మీద అని చెప్పినప్పుడు యూదా వినలేదా? చూడండి. కానీ యూదా ఇస్కరియోతు గురించి ఈ 2 డేస్లో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆ 12 మందిలో యేసు ప్రభు 12 మంది శిష్యులలో ఒకడు యూదా ఇస్కరియోతు. యూదా, నేను ఆయనను అప్పగిస్తే నాకేమిస్తారు? డబ్బు కావాలి. డబ్బు కావాలా, క్రీస్తు కావాలా? ధనం కావాలా, క్రీస్తు కావాలా? చూడండి దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకంగా ఎన్నో పనులు చేస్తున్నాం జీవితంలో. మనం సరి చేసుకోవాలి. ఇలా డబ్బులు ఇస్తేనే స్పీకర్లకు పోయి వాక్యం చెప్పే వాళ్ళు లేరా? భూమి మీద మస్తు మంది ఉన్నారు. చాలా మంది అదే ఉన్నారు. ఏ పాస్టర్ ఇంటికి పిలిపితే స్పెషల్ చేయాలి, లేదా
కలిగిన గాడికి పెడితే తిరిగిపోయేటోళ్ళు ఉన్నారా? లేరు. క్రైస్తవులమైన మనం యేసు ప్రభు చెప్పిన మాటలే జ్ఞాపకం చేస్తున్నాం. 12 మందిలో ఒకడు యూదా ఇస్కరియోతు యూదా వారి పెద్దల దగ్గరకు వచ్చి, నేను ఆయనను అప్పగిస్తే మీరు నాకు ఏమి ఇస్తారు? డబ్బు కావాలంటే క్రీస్తు అవసరం లేదు. ఇక్కడ ఇవాళ సేవ చేస్తే ఎవరో ఏదో ఇంత సాయం చేస్తేనే సేవ చేసే వాళ్ళు భూమి మీద చాలా మంది ఉన్నారు. పెళ్లి చేసినప్పుడు నేను మీకు చెప్తున్నా, డబ్బు కావాలి కదా. యూదాకి ఏం కావాలి? డబ్బు కావాలి. నేను ఆయనను అప్పగిస్తే నాకు ఏమి ఇస్తారు అని అడుగుతా. ఒక మ్యారేజ్ చేస్తే 10,000 తీసుకుంటారా? ఒక పెళ్లి చేస్తే 8,000 తీసుకుంటారా? ఎక్కడ రాస్తున్నది బైబిల్లో? వ్యతిరేకంగా వాక్యానికి విరుద్ధంగా బ్రతకదండి, ధనం సంపాదించుకోవద్దనే వాక్యం చెప్తుంది. నీకు అవసరం ఉంటే దేనితో మాట్లాడు. ఏలియాను కాకులతో పోషించలేదా? కాకులు కరువులో కాకులు రొట్టెలు మాంసం తీసుకొచ్చి ఏలియాకి ఇచ్చి కాలమైనంత వరకు సాగితే నీ విశ్వాసం ఏది? నువ్వు సంఘాన్ని ఎట్లు చదువుతాను? డబ్బులు సంపాదించుకునే మూడ్లో బ్రతికితే సేవ చేయలేమండి. నేను చెప్పడం కాదు, యేసు ప్రభు చెప్పిండు, మీ కొరకు ఈ భూమి మీద ధనం సంపాదించుకోకండి, ఇక్కడ తుప్పు పట్టిపోతుంది, దొంగలు దూసుకెళ్తారు అని చెప్పిండు. కానీ యూదకు మాత్రం, యేసు ప్రభుతో ఉన్న యూదకు మాత్రం డబ్బు కావాలి. నేను ఆయనను అప్పగిస్తా, మీరు నాకు ఏమి ఇస్తారు అంటాడు. చదువు. చూడండి, అక్కడున్న పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు 30 వెండి నాణెములు తూచి అంటే తరాజులో పెట్టి జోకిచ్చింది. అర్థమైందా? 30 వెండి రూపాయలు ఇచ్చిండు. అబ్బా, ఇప్పుడు యూదాకి ఎంత సంతోషం. యేసు ప్రభును ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా అమ్మేసిండు. అయ్యా, నేను చెప్తున్నా, క్రైస్తవ సంఘాలు ఇవాళ గుడులే అమ్ముకున్న సంఘటనలు భూమి మీద ఇప్పటికి ఉన్నాయి. ఓ పేరు పెడతారు, చర్చ్ అని పెడతారు, చర్చిని మొత్తం అమ్మేస్తారు. ఉన్నాయి, ఎక్కడో కాదు, మన తెలంగాణలో చాలా ఉన్నాయి అలాంటి. దేవుని అమ్ముకునే వాళ్ళు క్రీస్తులు, యూదా లాంటి మనస్తత్వం గల బోధకులు చాలా మంది ఉన్నారు. అందుకే నేను మీకు పోయిన వారని చెప్పిన, చెట్టు ఎట్టినో ఆ పండును తిని చూస్తే తెలుస్తుంది మీకు. చింతకాయ పుల్లకుంటారా, ఓగరుకుంటారా? పుల్లకుంటారు. మరి చెట్టుని బట్టి మీకు రుచి తెలవాలి. ఇక్కడ మీకు జ్ఞానం ఉండాలి. ధనం సంపాదించుకోవాలంటే యూదా కష్టపడి కూలికో నాలుగో పని చేసుకుని సంపాదించుకోవచ్చు కదా. కానీ యేసు ప్రభుత్వం ఉన్నాడు, సేవలో తిరిగిండు. ఎక్కడ పోయినా ఈ డబ్బు సంచి యూదా దగ్గరనే ఉండేది. యూదా దగ్గర ఉంటే పర్వాలేదు, కానీ మొత్తం యేసు ప్రభునే పేరు పెట్టిండు. క్రైస్తవ సేవకులు, పాస్టర్లు అనేవారు, డబ్బులు ఇచ్చేసేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో గుండె మీద చేసుకొని బ్రతకాలి భూమి మీద. ఇక్కడ నువ్వు ఎంత అక్రమంగా సంపాదించినా ఇక్కడ వదిలిపెట్టుకోవాల్సిందే. సచిన రోజు నీతో ఏం రాదు. బ్యాప్టిజం సర్టిఫికేట్ ఇస్తే డబ్బులా? ఒక ఆమె నా దగ్గరకు వచ్చి, నువ్వు బ్యాప్టిజం సర్టిఫికేట్ ఇస్తావా లేదా 10,000 ఇస్తావా అని అడుగుతాను. అరే, బ్యాప్టిజం అనేది మనం ఫ్రీగా ఇచ్చేయాలి, సర్టిఫికేట్ కూడా ఫ్రీగా ఇవ్వాలి, కానీ 10,000 ఏంది? మా పాస్టర్ అక్కరమన్నాడు అంతే. చూడండి దేవుని బిడ్డలారా, సేవ అనేది డబ్బుల కొరకు కాదు. ఈ యూదా కూడా 30 వెండి రూపాయలు వాటికి అప్పచెప్పి జోకి తీసుకొని వచ్చేసింది. చదవము. వాడు అప్పటి నుండి ఆయన అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టించుండే. చూడండి, సీక్రెట్ బేరమి అంతా పైకి యేసు ప్రభుతోటే ఉన్నాడు. ఎవరు? యూదా. యేసు ప్రభుతోటే తిరిగిండు. అమ్మా, యేసు ప్రభుతోటే ఉన్నాడు, యేసు ప్రభుతోటే తిరిగిండు. సమయం కనిపెడతాడు, ఎప్పుడు దొరుకుతాడా, ఈయన ఎక్కడ అప్పచెప్పాలా. చాలా జాగ్రత్త అమ్మా, దేవుని బిడ్డారా, క్రైస్తవులారా. నిద్రపోకండి. గుడికి వచ్చి నిద్రపోతే నీకేమన్నా జీవనంలో అనుకుంటావా? ఏమి రావు, ఇంటికి శాఖలు ఎత్తుకపోతావు. నేను అనుభవించి చెప్తున్నా. కళ్ళు తెరిచి దేవుని వాక్యం బహు జాగ్రత్తగా వినండి. ఇంకా చెప్పే టైం కూడా ఉండదు మీకు. డబ్బు కావాలా, క్రీస్తు కావాలా? గుడికొస్తే నిద్రపోవాలా, వాక్యం వినాలా? డిసైడ్ చేసుకోవాలి. ఇటు సగం అటు సగం అంటే విడువ
ఇవ్వబడతారు. ఇక్కడ యూదా గురించి చూస్తే అదే మత్తయి సువార్త 27 అధ్యాయం 3 నుంచి 7 వరకు చూడండి, రాయబడి ఉంటది. 27వ అధ్యాయం మత్తయి సువార్త. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును. చూడండి, 30 వేల రూపాయలు తీసుకున్నాడు కదా, తీసుకున్నాడు ఊరుకుంటాడా? డబ్బులు ఇచ్చినాక మీకు ఎంత డిమాండ్ ఉంటుంది? నేను డబ్బులు ఇచ్చిన కదా మీకు అని చెప్పి యేసు ప్రభుని తీసుకుపోయి శిక్ష విధింపబడగా చూసి యూదా అప్పుడు ఏం చేస్తాడు? పశ్చాత్తాపడతాడు. అయ్యో, నేను ఎంత పెద్ద పొరపాటు చేసినా అని నిరపరాధిని నేను అప్పగించిన, ఏ తప్పు చేయని ప్రభుని నేను అప్పగించిన. సేవ అంటే నిస్వార్థంగా చేయాలి, యేసు ప్రభు మీద ఆనుకొని చేయాలి. అంతేకాని ఎవరు డబ్బులు ఇస్తారో, ఎవరు కాంతలు ఇస్తారో, ఏ ఇంటికాడ భోజనాలు పెడతారో, ఎక్కడ ప్రత్యేకం చేస్తామని పోయేటోడు సేవకుడు కాదు, కడుపుకు దాసులు. ఏషావు ఏం చేసిండు? ఒక్క పూటి కొరకు జ్యేష్ఠత్వం అమ్ముకున్నాడు. ఒరే తమ్ముడా, నాకైతే కడుపు నిండాలే, పెట్టురా, నా జ్యేష్ఠత్వం నీకు ఇస్తానని అమ్ముకున్నాడు. యూదా ఇసుకెళ్ళేది కూడా 30 వేల రూపాయలు తీసుకుంటప్పుడు సంతోషంగా తీసుకున్నాడు. మంచిగా జ్యేష్ఠతో ముద్దు పెట్టి అప్పగించిండు. అప్పగించినాక వాళ్ళు ఊరుకుంటారా? పట్టుకొని పోయి ప్రభుకి శిక్ష విధిస్తుంటే చూసి పశ్చాత్తాపం పొందాడు. చదువు, నేను నిరపరాధి రక్తంలో మీకు అప్పగించాను అని చూడండి. వాళ్ళు ఏమంటారు? మాకేంది, నువ్వు నీకు డబ్బులు ఇచ్చినాను, మాకు అప్పచెప్పినావు, అంతే, మాకు నీకు సంబంధం లేదా, అయిపోయింది అని చెప్తాను. అయితే అతడు ఆ వెండి నాణములు దేవాలయంలో పారవేసి పొయ్యి మునిపెట్టుకొని సచ్చిండు. నేను మీకు ఏం చెప్తున్నా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, నేను మీకు ఒక్కటే చెప్తున్నా, 2 రూపాయలతోటి యూదా ఏమన్నా కొన్నాడా? బంగారం గోల్డ్ కొన్నాడా? ఏం చేసిండు? ఇల్లు కట్టుకున్నాడా? ఊరి పెట్టుకున్నాడు. సేవకులం అనే వాళ్ళం దేవునికి సేవ చేయాలి. అప్పటి సేవకులు మొదటి యుగంలో చేసిన సేవకులు ఎట్లున్నారో తెలుసా? వాళ్ళకు కలిగిన స్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టి వాళ్ళు దేవుని బాగా ఆరాధించారు. ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? సేవకులు అనే వాళ్ళు, పాస్టర్లు అనే వాళ్ళు డబ్బు ఎంత సంపాదించాలి, ఎక్కడ డబ్బు సంపాదించాలి అని చూస్తున్నారు. తప్పది. దేవుని బిడ్డలారా, నేను మీకు ఒకటే చెప్తున్నా, అప్పటి స్టెఫెన్ అయితే పౌలు, శీలలు, పేతురు, యోహానులు వారితో ముట్టుకుంటే బాగుపడ్డారు. అయినా వాళ్ళు ఏది ఆశించలేదు. నువ్వు ఇప్పుడు ఆ హీలింగ్స్ లేవు నీ దగ్గర, అసలు హీలింగ్స్ లేవనే వాళ్ళు కొంతమంది ఉంటారు. అయినా నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు ఒకటే జ్ఞాపకం చేస్తున్నా, యేసు ప్రభును అప్పగించి ముద్దు పెట్టి అప్పగించి అక్కడ ఆయన చిత్రహింసలు పెడుతుంటే చూడలేక ఆయన ఈ 30 వేల రూపాయలు తెచ్చి దేవాలయంలో పడవేసి ఊరి బయటికి పోయి ఊరేసుకుని చచ్చిపోయిండు. ఇక్కడ యేసుప్రభు చెప్పిండు ఏమని? ఇక్కడ మీరు భూమి మీద ధనం కూర్చుకోకండి, ఇక్కడ తుప్పు పడిపోతుంది, దొంగలు దొంగిలిస్తారు. వింటున్నా? పరలోకమందు మీరు ధనం సంపాదించుకోండి అని చెప్పిండు. కానీ నేను ఒక్కటే చెప్తున్నా, ఇవాళ నా వాక్యం ఇచ్చిన మీకు బాధ కలగవచ్చు, కానీ యేసుప్రభు చెప్పిన మాటలే నేను మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నా. అదే మత్తయి సువార్త 6:19-21 వరకు మళ్ళీ చూడండి, మీకు అర్థమైతుంది. యేసుప్రభు చెప్పిన మాటే, భూమి మీద మీ కొరకు ధనం సమకూర్చుకున్నప్పుడు ఇక్కడ తుప్పు పట్టిపోతుంది, దొంగిలు కన్నం వేసి దొంగిలుతారని వ్రాయబడి ఉన్నది. కానీ ఏ పాస్టర్ ఇప్పుడు డబ్బు లేకుండా ధనం లేకుంటున్నది?
ఏంది? అవునా? నేను మీకు చెప్తున్నా, దేవుని సేవ చేసినోడు దేవుని మీదనే ఆధారపడాలి. అంతేకాని ఇలా ఏ రేపిస్తాడు, ఏ క్రైస్తవుడు ఏం చెప్తాడు అట్లా కాదు. ఒక పాస్టర్ సంఘం కొరకు, రోగుల కొరకు ప్రార్థన చేయాలి. ఇంకా నేను మీకు జ్ఞాపకం చేస్తే అపొస్తలుల కార్యం రండి, షార్ట్ గా చెప్తా. అపొస్తలుల కార్యం పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం చూడండి, 3వ వచనం నుంచి. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? చూడండి అమ్మా, ఇక్కడ అందరు గమనించాలి. ధనం కావాలి, పొలం అమ్ముడు పోకముందేమో పొలం అమ్ముడు పోవాలనుకున్నారు అననీయ సఫీరాలు. అబ్బా మా పొలం అమ్ముడు పోతలేదు, అమ్ముడు పోతలేదు, మంచిగుండు, కొంత తెచ్చి కానుకగా అపోస్తలుల పాదముల యొద్ద చర్చిలో పెడతామనుకున్నారు. పొలం అమ్ముడు పోయింది. పొలం అమ్ముడు పోయినాక సాతాను వాళ్ళ హృదయాన్ని ప్రేరేపించింది. ఎందుకే అడిగా, ఏమో అమ్ముడైతే పోయింది, ఇయ్యొద్దు అనుకున్నారు. అందుకే పేతురు ఏమంటాడు, మళ్ళీ చదువు. వారి ఎరుకనే వాడు మళ్ళీ చదువు. అననీయ అను ఒక మనుషుడు తన భార్య సఫీరతో పొలమమ్మెను. అననీయ సఫీరాలు ఇద్దరు భార్య భర్తలు అనుకున్నారు, పొలం అమ్మిండు. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని, అరే నీ సొమ్మైనా దాచుకునేందుకు? ఇక్కడ చూడండి, అమ్ముడు పోకముందేమో దేవుడికి ఇస్తామన్నారు, అమ్మినాక దాచుకున్నారు. అయితే కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? చూడండి, అననీయ కొంత ఇంట్లో దాచుకున్నాడు, పొలం అమ్మిన డబ్బులు కొంతే తీసుకొచ్చి అపోస్తలుల దగ్గర పెట్టాడు. కానీ ఇక్కడ మనం ఈ దైవజనుని పేతురు గురించి బాగా అబ్జర్వ్ చేయాలి. ఈ పేతురు అననీయ పరిస్థితిని, అననీయ దాచుకున్న స్థితిని కనిపెట్టింది పరిశుద్ధాత్మలో. ఇప్పుడు అయ్యగారు కనపెడతారా? తెలుసుకోగలుగుతారా? ఈ వచనం ఆ వచనం అంటారు. ఏం బాబు నీ పరిస్థితి ఏంది? నువ్వు తాగుకోవాలి, ఉన్న కాడికి చెప్పాలి. నువ్వు రాకపో గుడికి, నువ్వు నమ్మకపో దేవుణ్ణి, అట్సగం ఇట్సగం ఉండదు. కానీ అననీయ కొద్దిగా దాచుకున్న విషయం పేతురు క్లియర్ గా చెప్తాడు. అననీయ, నువ్వు కొంత దాచుకొని కొంతే తెచ్చినవు ఎందుకు అని అన్నాడు. అని ఏమన్నాడు? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అదంతా నీ సొమ్మే కదా, ఎందుకు నువ్వు అట్లా చేసినావు అని అన్నాడు. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతావని. చూడండి, డబ్బు విషయంలో దేవునితో అబద్ధం ఆడదు. అమ్మినాక అదంతా మొక్కుబడి చేసుకోవద్దు. చేసుకున్నారు అననీయ సఫీరాలు, కొంత దాచుకున్నారు. అయినా ఈ విషయం పేతురు గ్రహించిండు, గుర్తుపట్టిండు. అదంతా నీ సొమ్మే కదా, నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందుకు మోసపుచ్చుతున్నావు? మరి అయ్యగారు ఎక్కడికి వచ్చిందో అననీయ చర్చికే వస్తాడు. చర్చికి వచ్చుకుంటా దేవుడిని మోసపుచ్చుతాడు, దేవుని ఆత్మను మోసపుచ్చుతాడు. చర్చికి వచ్చుకుంటా వ్యభిచారం, చర్చికి వచ్చుకుంటా తాగుడు, చర్చికి వచ్చుకుంటా తిట్టుడు. ఏంది మీకు ఎవరు చెప్తారా? రేపు చచ్చిపోతారు, అయిపోయింది, సగం లైఫ్ అయిపోయింది. నేను మీకు చెప్తున్నా, బతికిన కాబట్టి చెప్తున్నా. గుడికి వచ్చినప్పుడు నీ గుణం మారాలి. నీ గుణమే మారాలి. పాత రోజు జీవితంలోనే ఇంకా బతుకుతావా? అననీయ సఫీరాలు వీళ్ళు లోక సంబంధులు. అందరికీ కూడా గుడికి వచ్చిందా లేదా? వచ్చిండు. కానీ కొంత దాచుకుని తెచ్చిండు. ఎందుకు దాచుకుంటారు? నాశనమే కదా అనే ధైర్యం లేదా? అననీయ సఫీరాలకు ఉన్నది. కానీ కొద్దిగా దాచుకుంటే అయ్యగారికి తెలుస్తుందా అనుకున్నారు. కానీ పేతురు ఉన్న కాడికి కుండు మీద కారం పోసినట్టే ఉన్న కాడికి చెప్పిండు. ఏమయ్యా అననీయ, ఎందుకు దాచుకున్నావు? పరిశుద్ధాత్మను ఎందుకు ఇట్లా మోసం చేసినావు? నీదే కదా సొమ్మని అన్నప్పుడు అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణములు విడువగా. చూడండి, పేతురు గారు చెప్పిన మాటలకు అననీయ
ఎక్కడ తెచ్చిండు? దేవాలయం. దేవాలయంలో తెచ్చిండు. ఇప్పుడున్న పాస్టర్లకు అంత పవర్ లేదు. ఎందుకు లేదు? పేర్లకు రెవరెండ్లము, డాక్టరేట్లము పెద్ద పెద్ద చెప్తాం, కానీ క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు ఉండాలి. వింటులా? క్రియలు లేకపోతే వ్యర్థం. చూడండి, ఈ పేతురు గారు మాటలు వింటూనే అననీయ అదే దేవాలయంలో పడి ప్రాణం విడిచిండు. సంఘంకు ఎవరు వస్తుండ్రు? ఏ మనస్తత్వంతో వస్తుండ్రు? అందరు భక్తి పోతుండ్రు అనుకుంటా రారు. ఆరాన్ అందరు భక్తిగా రారు. రోగం కొరకు వచ్చిన కొంతమంది కొన్ని రోజులు విత్తనాల గురించి మీకు తెలుసు కదా, తోమ పక్కన పడే కొన్ని రకరకాలుగా ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని యొక్క వాక్యాన్ని మీరు నమ్మండి. ఈ లోకంలో ధనము శాశ్వతం కాదని యేసుప్రభు చెప్పిండు. ఇక్కడ ఏముంటాయి? తుప్పు పట్టిపోతుంది. నువ్వు కోట్లు సంపాదించు, తుప్పు పట్టిపోతుంది. నువ్వు ఇక్కడ చిమ్మట కొడుతుంది. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దని యేసుప్రభు చెప్పినప్పుడు ఈ యూదా ఇస్కరియోతు ఏం చేసిండు? యేసుప్రభుని అమ్మిండు. గుడికి వచ్చుకుంటా సేవలో ఉండుకుంటా యేసుప్రభుకే గాలం వేసిండు. యేసుప్రభుకు తెలియక గుర్తుపెట్టి ఇంకెట్లా పెట్టాలని చెప్పనా? బోధకుడా నీకు శుభం. ప్రైజ్ లాడండి. అబ్బా ఏదో ఎంత మంచిగా అనుకోవాలా. లోపల అర్థమైన గొర్రెవచ్చు తోడేలు, లోపలంతా తోడేలు స్వభావం, పైన గొర్రెవచ్చుని కప్పుకొని వస్తారు. వారి పొలంలో వాళ్ళని మీరు వారిని తెలుసుకోవాల్సిన బాధ్యత మీదే. నేను ప్రభు వాక్యాన్ని బట్టి ఈరోజు చెబుతున్న దేవుని బిడ్డలారా, దయచేసి ఏ ఆత్మలు ఎలాంటివో మీరే చూసి తెలుసుకోవాలి. ఇక్కడ ఇస్కరియోతు యూదా ప్రభుతోనే ఉన్నాడు, ప్రభుతోనే తెలియదు, కానీ ఈయనకు ధనం మీద మంచి ఆశ ఎక్కువ ఉన్నది. డబ్బు సంపాదన మీద ఆశ ఎక్కువ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను తెలియజేస్తున్నా, ఈ లోకంలో ఈ ధనము అశాశ్వతం. ధన సంపదలన్నీ తరిగిపోతాయి. ఇవన్నీ మనం పండించిన రాసులు ఉన్నాయా? ఇప్పటిదాకా మనం పండించిన మిరపకాయలు ఉన్నాయా? వడ్లు ఉన్నాయా? రైస్ ఉన్నాయా? అన్నీ దహించిపోతాయి, కరిగిపోతాయి. కానీ దేవుని ప్రేమ స్థిరంగా నిల్చుంటుంది. దేవునిలో మీరు ఉండండి. అందుకే ఇయ్యాలని చెప్పే అంశం మళ్ళీ మీకు అర్థం కావాలి. ధనం కావాలా? క్రీస్తు కావాలా? ఒక్కసారి ఆలోచించుకో. క్రీస్తు కావాలనుకుంటే ప్రభు తోటే ఉండాలి. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధంగా మీ మీద చెడ్డ మాట్లాడగలుగుతారు, సంతోషించి ఆనందించండి అని యేసు ప్రభు చెప్తే, మరి యూదా ఇస్కరియోతు మాత్రం నేను 30 రూపాయలకు అమ్ముతా, నాకు ఇయ్యండి డబ్బు అని చెప్పి ముద్దు పెట్టి అప్పగించిండు. అది చూడలేక ఆ బాధ యేసు ప్రభుని పట్టుకొని చిత్రహింసలు పెట్టి కొడుతుంటే అది భరించలేక ఆ 32 రూపాయలు ఎక్కడేసిండు? దేవాలయంలో పడవేసిండు. దేవుని బిడ్డారా, ఇవాళను సంపాదించింది ప్రతి సేవకునికి ఉండాలి ఆత్మల భారం. అంతేకాని నువ్వు గుడికొస్తే ఒక ఆత్మరాలు కొత్త దేవుని వాక్యమే అందింపబడదు. ఆ శిక్షేయడం కాదు. ఎందుకు? క్రియలుంటే కదా వచ్చేది. దేవుని బిడ్డారా, నేను మీకు చెప్తున్నా, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు దేవుని వాక్యం తెలుసుకోవాలంటే సేవకులే స్ట్రాంగ్ ఉండాలి. సేవకులే తప్పు చేసినప్పుడు, సేవకులే లంచగుండులు అయినప్పుడు, సేవకులే డబ్బును ఆశించినప్పుడు సేవ ఎట్లా డెవలప్ అవుతుంది? ఇక్కడ చూడండి, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇంకొకటి బిలాము గురించి టూక్గా చెప్తాను, నేను మీరు వినండి. బిలాము దైవ సేవకుడే. బాలాకు రాజు వచ్చిండు, అయ్యా బిలాం గారు మీరు ఏం చెప్పినా జరుగుతుంది. ఈ ఇశ్రాయేల్ ప్రజలు బాగా డెవలప్ అయిపోతాను, వాళ్ళు డెవలప్ కావద్దు, వాళ్ళు ఎదగొద్దు, వాళ్ళని చెప్పించడానికి రా, నీకు ఎంత డబ్బు అయితే ఇస్తారంటే బిలాం ఏం చేసిండు? బాలాకు రాజు మాటలు విని బయలుదేరిండు. దేవుని బిడ్డలను శపించడానికి సంఖ్యాకాండంలో వ్రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలను శపించడానికి. ఎందుకు? అయ్యగారికి డబ్బులు వస్తాయి కదా, పెళ్లి చేయాలంటే పెళ్లి చేస్తే 8
4000 ఉన్నారా? మళ్ళా చెప్తానా, క్రైస్తవ బిడ్డలు ఎవరైనా యథార్థం నుండి చేయండి. ఎవరిని కూడా డిస్టర్బ్ చేసి బట్టలు పిండినట్టు మీరు పిండి తీసుకోవద్దు. వాళ్ళు ప్రేరేపింపబడినటువంటి ఇచ్చినప్పుడే దీవెనకరం. కానీ వాళ్ళని ఏడ్పించుకుంటూ నాకు లైసెన్స్ ఉంది కదా అని చెప్పి ఉన్నోడు తీసుకుంటాడు, లేనోడు తీసుకుంటాడు. అట్లా దయచేసి చేయకండి. డబ్బు మీద ఆశ పడకండి. ఎందుకంటే ఇక్కడ బిలాము కూడా ఆశపడి బయలుదేరిండు దేవుని బిడ్డలను శపించడానికి. ఈ రోజుల్లో మీరు కార్లల్లో, మోటార్లల్లో, స్కూటర్ మీద బాగొస్తున్నారు. కానీ ఆ రోజులలో మరి ఒక గాడిదకు గంత కట్టి బిలాము దాని మీద ఎక్కి ప్రయాణం అయిపోతుండు. పోయే సమయంలో దేవుని ఉగ్రత బిలాము పైకి వచ్చేసింది. ఏమొచ్చింది? ఉగ్రత, దేవుని కోపం బిలాము మీదకి వచ్చింది. ఒక దూతను పంపిండు. దూషణ ఖడ్గం పట్టుకుని అక్కడ గాడిదకు ముంగట ఉన్నది. దేవుడు ఏం చేస్తాడు? నీకు టైం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఫుడ్ ఇస్తాడు, అన్ని ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు. కానీ నువ్వు విచ్చలవిడిగా చేస్తే మొత్తి పడేస్తాడు. ఎందుకురా భూమి మీద నువ్వు నిన్ను ఎందుకు ఉంచాలనుకుంటాడు. చూడండి, బిలాము ముంగట గాడిద పోయింది. అమ్మా గాడిద పోతుంది, దేవదూత అక్కడ ఉన్నది, దూషణ ఖడ్గం పట్టుకున్నది. ఇక ముందుకు దూతను చూసి గాడిద వెనక వస్తుంది. అప్పుడు బాగొట్టిండు గాడిదను. అప్పుడు దేవుడు గాడిదకు నోరు కూడా ఇచ్చిండు. ఏమయ్యా, నా వీపంతా పలుకొడుతుంది, నేనేం తప్పు చేసినా ఇంకా నా చేతిలో ఖడ్గం ఉంటే ఇప్పుడే చంపేటోనే నిన్ను అంటాడు గాడిదతో. అప్పుడు దేవుడు బిలాము కన్ను తెరిచినప్పుడు దేవదూత కనపడ్డది. ఏం బిలాము, నువ్వు ఎక్కడికి పోతున్నావు? నా బిడ్డలను చెప్పించడానికి పోతున్నావా? ఇది నువ్వు డబ్బు సంపాదించుకునే టైమా? ఆత్మలను సంపాదించాలి కానీ ప్రతి పాస్టర్ డబ్బు కొరకు కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, కరువు కాలంలో ఏరియాను పోషించడానికి కాకులు రొట్టెలు మాంసం ముక్కలు తెచ్చినాయి. ఇవాళ మా గుడి కట్టాలని పాంప్లెట్స్ కొట్టి మీ కానుక పెట్టండి అని పెడతారు. అట్లా చేయమన్నాడు దేవుడు. మీకు అక్కడగా ఏముందేమో నన్ను అడుగుమన్నాడు దేవుడు. అంతేనా కాదా? అసలు అడుగుతానా? దేవుని అడిగితే ఆకాశపు వాకిళ్ళు విప్పి పంపిస్తారు. నువ్వు అసలు పిలిపోసాక వెయిట్ చేయాలి. అంతేకాని మనం సొంతగా అమ్మ నువ్వు గుడికొస్తానోగా, నువ్వు ఇంత ఇయ్యాల కానుక. నేను ఒకటి నాకు చెప్పాను, ఇక్కడ ఎవరెవరైతే భోజనాలు చేస్తారో 2000 ఇవ్వాలని లైవ్ లో పెట్టాడు ఒక పాస్టర్. ఎంత సిగ్గుకరం! తెలుసో తెలియదో దేవుని సేవలో ఇలాంటి తప్పిదాలు అనేకం చేసేవాళ్ళు, డబ్బు కాసిపడి మోసంలో పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను మీకు ఏం చెప్తున్నా, డబ్బు కావాలా, పీసు కావాలా? బిలామును గద్దించగానే మళ్ళీ వచ్చేసి వెనుక. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇద్దరు గురించి చెప్పినందుకు చెప్పండి. ఎవరెవరి గురించి? ఇస్కరియోతుకు డబ్బు కావాలి, కానీ డబ్బుతోటి 30,000 రూపాయలతో ఏమైనా బిల్డింగ్ కట్టిండా? ఊరికాడు తెలుసుకున్నాడు, చచ్చిండు. అంతేనా? సేవకు చేసినోడు ఎట్లుండాలి తెలుసా? సావుకైనా సిద్ధం ఉండాలి. సేవ చేసినోడు సావుకైనా సిద్ధం ఉండాలి. స్టెఫెను సావును మట్టిలో తలచి, స్టెఫెను సావును మట్టిలో తలచి, పేతురు చెరలో నుండుట తలచి, పేతురు చెరలో నుండుట తలచి, చంపబడిన గొర్రె పిల్లను చూచి
భయపడ్డాడు స్టెఫెన్. అయ్యో దేవుడా, ఇంకా నీ సత్య సువార్తను వీళ్ళు తెలుసుకోలేకపోతుందని ప్రార్థన చేసి అలాగే చనిపోయాడు. ఇలా సేవకు వచ్చేవాడు సావుకు సిద్ధపడి రావాలి. కానీ అయ్యా ఆ చర్చికి పోతే ఏమిస్తారో, స్పీకర్ పోతే ఇక్కడేమిస్తారో అక్కడేమిస్తారో, ఇవాళ ఏ ఇంటికాడ ఏలో ఇంటికాడ ప్రేరు ఉన్నది అక్కడ పోయి గృహప్రవేశం చేస్తే తిందాం సూపర్ తిందాం అనుకోండి. చేసేటోడు సేవ కాదు, కడుపుకు దాసులు, క్రీస్తుకు దాసులు కాదు. దేవుని బిడ్డారా, ఇవాళ నేను చెప్పే టైటిల్ మీకు అర్థమైందా? క్రీస్తు కావాలా, డబ్బు కావాలా? యూరోస్కు డబ్బు కావాలి, క్రీస్తు అవసరం లేదు. నాకు 30,000 రూపాయలు నేను అప్పగిస్తా, బిలాం కూడా నాకు ధనమియ్యి, నేను వాళ్ళని చేపిస్తా అని బిలాం బాలాప్రతోటి ఒప్పందం చేసుకున్నాడు. దేవుని బిడ్డారా, ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, దయచేసి మీరు చూడండి. బైబిల్స్ వాళ్ళు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 28వ అధ్యాయం 15వ వచనం చూడండి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. చూడండి, ఇది ఎవరు? కాపరు. యేసుప్రభు సిల్వేసింది కదమ్మా. యేసుప్రభు లేచిండు, ఆయన శిలువ మీద ఉన్నప్పుడు ఆయన ఈ లోకంలో బోధించినప్పుడు ఒకటి చెప్పిండు, ఈ బాడీని మీరు తీసేయండి, మళ్ళీ తిరిగి 3 రోజులకు లేస్తాను అన్నాడు. శిలువ మీద కూడా అట్లా చెప్తే యేసుప్రభు ఏం చేసిండంటే, ఈ మాటలన్నీ అక్కడున్న సైనికులు విన్నారు. అరే 3 రోజులలో లేస్తానన్నాడు, ఈ వచ్చేప్పుడు 3 రోజులలో లేస్తానని నిజమా కాదా అని చెప్పినప్పుడు నిజంగా అది మత్తయి ధనవంతుడు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఉంటుంది, చూడండి ఒకసారి అది చెప్తా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు చూడండి. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 28, 5, 7 వచనాల్లో దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియదు, ఆయన ఇక్కడ లేడు. చూడండి, నేను మీకు చెప్తా. దేవుని బిడ్డలారా, అరిమతయి యూసుఫ్ ఏం చేసిందంటే తన కొరకు ఒక సమాధి నిర్మించుకున్నాడు. యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయి యేసు అని ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగించి ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన కొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమున పెద్ద రాయి పొర్లించి. చూడండి, అరిమతయి యోసేపు శిలువ మీదకి యేసుప్రభు దేహాన్ని దించి కొత్త బట్టలతో చుట్టి తన కొరకు తొలిపించుకున్న సమాధిలో యేసుప్రభుని పెట్టి దాని మీద సీల్ చేసేసింది. అయితే ఇక్కడ సైనికులు ఏం చేసిండు? 28వ అధ్యాయం 12 నుంచి నువ్వు చూడు. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. చూడండి, సైనికులకు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పిందంటే యేసుప్రభు లేచిండని చెప్తే లోకమంతా నమ్ముతారు చచ్చిపోయి లేచిండని. కానీ సైనికులను పిలిచి మేము నిద్రపోయేటప్పుడు వాళ్ళ శిష్యులు వచ్చి ఎత్తుకపోయిందని చెప్పండి బాడీని అని చెప్పి చాలా ద్రవ్యం ఇచ్చిందట. డబ్బుకు ఎంత మంచి వాళ్ళైనా లొంగిపోతారు. వింటున్నా? డబ్బు గురించి నేను అందుకే మీకు ఏం చెప్తున్నా, ఈ డబ్బుకు యేసుప్రభు ఆయన లేవలేదు, ఆయన లేచినట్టు వాళ్ళ శిష్యులు తప్పు చెప్తాను. మేము నిద్రపోతుంటే ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకపోతానంటే నేను ఒక్కటి అడుగుతా ఆ సైనికులను, మీరు నిద్రేట మీకు కావాలన్నవారు నిద్రేట వచ్చి చెప్పు.
యేసుప్రభు బాడీనే కావాలా నిద్ర ఎట్లా వచ్చింది? కానీ చాలా ద్రవ్యం తీసుకున్నప్పుడు నేను మీకు ఇంకోటి కూడా చెప్తాను. ఎక్కడైనా పంచాయతీలు అయితే ఇంకా తాపెడితే వాళ్ళకే మాట్లాడతారు, తినబెడితే వాళ్ళకే మాట్లాడతారు. ఇట్లాంటి లంచగొండితనం దయచేసి ఉండదు. అట్లాంటి ఈ కడుపుకు దాసులే, కానీ దేవుని వాక్యానికి దాసులు కాదు. ప్రియమైన దేవుని బిడ్డారా, నేను మీకు చెప్తున్నా, డబ్బు కావాలని ఆశపడ్డది కాపరులు, సైనికులు. అవునా? ఈ డబ్బు కావాలని ఆశపడ్డది యూదా ఇస్కరియోతు, బిలాం. ఇంకెవరు ఆశపడ్డారు? అననీయ సఫీరాలు. ఇప్పుడు ఎంతమంది ఆశపడ్డారు? 4 బ్యాచెస్ ఆశపడ్డాయి. మరి మీరు యేసుప్రభు ఏం చెప్పిండు? భూమి మీద ధనం సమకూర్చుకోకండి, ఇక్కడ దొంగలు ఎత్తుకపోతారు, మీరు పరలోకంలో ధనం సంపాదించుకోమని చెప్పిండు. అంతేగాని ఇక్కడ తుప్పు పట్టిపోతుంది. అయ్యా నువ్వు ఏ ఆఫీసర్ అనగా నువ్వెన్ని కోట్లన్నా చంపు, ఇంకా 30 కానీ ఉంటాయా? అంతా డస్ట్ అయిపోతుంది, అంతా రస్ట్ పట్టిపోతుంది, తుప్పు పట్టిపోతుంది. అవునా? ఎంత పెద్ద ఉద్యోగం చేసి మంత్రిగా ఎమ్మెల్యేగా నువ్వు ఎంతనగా నువ్వు ఎక్కడైనా పెట్టు. నిన్న దుబాయ్ ఇక్కడ చూసింది కదా, ఇక్కడ ఉన్న ప్లాట్లను అక్కడ పోయి కొంటే అక్కడంతా బూడిద పాలైపోయింది. దేవుడు చెప్పిన ప్రతి మాట ఖచ్చితం. అందుకే నేనైతే క్రీస్తు కావాలంటారు. మీరెవరు కావాలంటారు? ధనం కావాలంటారా? క్రీస్తు కావాలా? చెప్పండి. క్రీస్తు కావాలంటే క్రీస్తు చెప్పినటువంటి వాక్యానుసారంగా మీరు బ్రతకాలి. క్రీస్తుని మర్చి ధనాన్ని ఆశించిన వాళ్ళు ఏమైతారో ఒకసారి చూడండి. ధనాన్ని ఆశించిన వాళ్ళు అదే 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9 చూడండి. 6వ అధ్యాయం 9. ఎక్కడ పడతారు? ధనాన్ని ఆశించేటోడు శోధనగా పడతారు. మనకి దేవుడి పూట భోజనం ఇచ్చి సాటిస్ఫై కొండు. నీకున్న ఆహారాన్ని బట్టి దేవుడిని స్తుతించు, నీకు ఇవాళ దేవుడు ఇచ్చిన పంటని బట్టి దేవుడిని స్తుతించు. ఈ ధనాన్ని ఆశించేటోళ్ళు ఎక్కడ పడతారని రాబడుతుంది? శోధనలో పడతారు. మరి కీడు కూడా వస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ ధనవంతులు ఒకటి ఉంటుంది. 6:17 చదవమ్మా. అదే 6వ అధ్యాయం 17 చదువు. చూడండి, ధనవంతులకు ఒకటి ఉంటుంది, గర్విష్ఠులు. ధనవంతుడు ఎవడని చెప్పినట్టు ఇంటడా? యేసుప్రభు నమ్మమంటే నమ్ముతారా? ఇక్కడ పనిలేదు, మాకేంటి తప్పు అంటారు. అమ్మా, ధన సంపదలు గౌరవము జ్ఞాపకం చేస్తున్నా, దయచేసి. ఇంకా అపోస్తలుల కార్యము 8వ అధ్యాయం 20వ వచనం చూడండి. 17 నుంచి 24 వరకు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 20వ వచనం నుంచి. అందుకు పేతురు
చూడండి పేతురు ఏమంటాడు, గారెడి సీమోను, పేతురుకు మంచి స్వస్థత వరం ఉన్నది, నాకు కూడా అట్లాంటి వరం కావాలని గారెడి సీమోను చాలా ఆశపడుచున్నాడు. అయితే డబ్బులు ఇస్తే అయ్యగారు ఇచ్చాడొచ్చు అనుకున్నాడు. ఈ అయ్యగారు డబ్బులు కష్టపడ్డా, ఇప్పటివాడు కేసీఆర్ సీరియల్ ఇస్తానని ఒకరి మీద ఓడిపడి ఉత్తారు కొట్టుకుంటారు. ఇదేంది నిజమన్నా? చీరలు పరలోక రాజ్యం, ఇక్కడ తుప్పు పట్టిపోతాయి, నాశనం అయిపోతాయి, ఇదంతా డస్ట్ అయిపోతుంది. ఇక్కడ పేతురు వచ్చిండు. ఆయన పేతురు అంటే గద్దిస్తే డోర్ కక్కలు చచ్చిపోతే మోకాల నుండి ప్రార్థన చేస్తే డోర్ కక్కలు వేసింది. ఆ శృంగారం మంది దేవాలయం దగ్గర పుట్టుకుంటి వాడిని నజరేయుడని చేస్తున్నాము లే అంటే దిగ్గున లేచిండు. అరే ఇంత మంచి పవర్ ఉన్న దేవుడి మాటలను నాకు కూడా కావాలని గారెడి సీమోనుకు ఆశ పుట్టింది. అయ్యా నీకు డబ్బులు ఇస్తా, నాకు ఆ వరవీయ రాదని అడుగుతాడు. ఇక మదదు అమ్మ ఇప్పుడు అర్థమైంది. అందుకు పేతురు అయ్యా నువ్వు ద్రవ్యం ఇచ్చి ఈ వరాన్ని సంపాదించుకుంటున్నాను అనుకుంటున్నావు కదా, నీవెంది నీతో కూడా నశించిపోతావు అని చెప్పి శపించేసి. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, షార్ట్ కట్ గా చెప్పిస్తున్నా. ఎలిషా దగ్గర గేయాజీ ఉన్నాడు. ఎలిషా దగ్గర గేయాజీ ఉన్నాడు. ఎలిషా భక్తుడు వెండి తీసుకోలేదు, ఏం తీసుకోలేదు, కొత్త బట్టలు కూడా తీసుకోలేదు. ఆ ఎలిషా భక్తుడు ఏం చేసింది తెలుసా? నువ్వు వచ్చే మార్గంలో యోర్దాన్ నది ఉన్నది కదా, నీ కుష్ఠరోగం అంతా పోతుంది, నువ్వు 7 మునిగి లేచిపో అని చెప్పిండు. ఎవరికి? నయమానుకు. నయమానికి చెప్తే కోపంతో పోతాడు. నయమానికి ఎందుకు కోపం అవుతుంది? ఏమయ్యా రాత్రి 12 గంటల రాత్రికి వస్తే నేను చేసి అప్పుడు చేస్తాను ఆ ప్రార్థన, కోపం వచ్చింది వచ్చినాడు కదా మీరు కూడా, నేను పెట్టాలి రాలేదా? సరే, ఎందుకంటే మధ్యరాత్రి వస్తే నేను ఏం చేస్తా చెప్పండి? ఫాస్ట్ అంటే ఇక్కడైతే ఎలిషా భక్తుల దగ్గరికి దూర దేశం నుంచి నయమని వచ్చింది. నయమునికి ఏమున్నా తెలుసా? కుష్ఠరోగం ఉన్నది. అయితే నేను ఒక సైన్యాధిపతిని కదా, ఆ అయ్యగారు వచ్చి నన్ను ఇంకా ముట్టి ప్రార్థన చేస్తానొచ్చు అని అనుకున్నాను. అంటే అవసరం లేదు, నువ్వు వచ్చే మార్గంలో యోర్దాను నది ఉంటుంది, అందులో 7 సార్లు మునిగి లే అని చెప్పి. అయితే కోపంతో పోతాడు. కోపంతో పోతుంటే ఆ నది వచ్చేసింది, యోర్దాను నది వచ్చింది. అక్కడకు పనుడు అన్నాడు కదా, అయ్యా ఆ దైవజనుడు చెప్పింది ఏంటి? 7 సార్లు నీళ్ళు వేసి పాల్పడమన్నాడు, అంతే కదా, నీ కోపం ఎందుకు? ఆపు రథమాపని. రథమాపి అతని అందులో దించి 7 సార్లు మునిగిండు లేచిండు. లేవగానే పసిపిల్ల దేవుని వల్లే చక్కరైపోయిండు. రోగమంతా పోయింది. నేను మీకేం చెప్తున్నా? రోగమంతా పోయింది. ఇప్పుడు అయ్యగారు కట్టబోతారా? మీరు కొద్దంగా అలలి అనుకుంటున్నది లేకనని అడుగుంది. నేను చెప్తున్నా కదా, అన్ని మనము ఊకదుంపుడు మాటలు మాత్రమే వాడుతున్నాం. పేతురు యోగాన్ని ఏమన్నా లేవు, నజరేయుడే లేస్తున్నాము లేదంటే దిగ్గున లేచిండు. వాడు పుట్టుకతోడున్న కుంటోడు లేచిండు. మరి ఇప్పుడు చెప్తే కదే ఏది విశ్వాసం దిగజారిపోయింది. ఎందుకు దిగజారిపోయింది తెలుసా? డబ్బు కావాలి. క్రీస్తు గారు కావాల్సింది ఏం కావాలి? కాంకలు కావాలి, డబ్బు కావాలి. అది అందుకే మనిషి దిగజారిపోయిన స్థితి అది. ఇక్కడ ఈ నయమని బాగుపడ్డాడు. నా రోగంతా పోయింది, నాకు ఎంత సంతోషం ఉంటుంది. తిరిగి మళ్ళా రథాన్ని తిప్పుకొని దైవజన్ దగ్గరకు వచ్చిండు. అయ్యా నా రోగం తిప్పినట్టు నా కుష్ఠరోగం అంతా పోయింది. కొత్త బట్టలు, వెండి, 10 మరుగుల వెండి, అన్ని తీసుకొని వచ్చిండు. అంటే అయ్యగారు తీసుకున్నాడా? ఏం తీసుకోలే, ఏమొద్దు
వెంటకు కొత్త బట్టలు ఉంటే ఏమవుతామండి? ఈ బట్టలు అంటారా? చెప్పండి. ఇంకా లేకపోయింది అంటారు. విశ్వాసంలో తక్కువ ఉన్నాం. మనము క్రీస్తులో నిజంగా జీవిస్తే ఆశపడద్దు. ఆశపడే యూదేశ్వరుడికి ఏమొచ్చింది? ఉరికాడొచ్చింది. నీకేం అక్కరగా ఉన్నావో నీ తండ్రికి తెలియదా? యేసుప్రభు చెప్పిండు కదా, భూమి మీద ధనం కూర్చుకోవద్దని. ఇప్పుడు పాస్టర్ల గురించి నేను చెప్తాను, విశ్వాసాల గురించి కాదు. ఒక కార్యాలయ దేవుడు నాకు ఒక కారు ఇచ్చింది అనుకున్నాను, దేవుడు కారు ఇచ్చింది అనుకున్నాను, అంతేనా? ఇక్కడ ఈ అయ్యగారు ఏం తీసుకోలే. ఎట్లా తీసుకున్నాడా? ఏమని పో అని చెప్పాడు. కానీ ఆయన దగ్గర పనిచేసే గేయానికి చాలా ఆశ పుట్టింది. అబ్బా, మా అయ్యగారు తీసుకోలే కదా, నేనన్నా తీసుకుంటానని ఆ రథం మీద ఉరుకుతాడు. ఊరికి దొరికించుకుని అయ్యా, మా అయ్యగారి దగ్గరికి నేనే తీసేసుకుని వచ్చిండు, ఆ కొత్త బట్టలు ఆ వెండి అవన్నీ ఇవ్వని చెప్పిండు అని చెప్పిండు. చెప్పగానే అరే దైవజనుడు కావాలని అని చెప్పి మళ్ళా తీసుకొచ్చిండు. అయ్యగారు పైన ఉన్నాడు, అప్స్టేర్ పైన అయ్యగారు చూస్తాడు. ఒకసారి పెద్దవలసి కదా తెలుసా, అక్కడ దాని నుంచే గేట్ కాడనే డోర్ కార్డు ఉంటే తీసుకొని లోపలేసుకొని నువ్వు పో, నేను అయ్యగారు చెప్తా పో అని చెప్పాడు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని బిడ్డారా, ధనం, డబ్బులు, బట్టలు ఇవన్నీ సంపాదించుకునే సమయం కాదు ఇది. మనం ఆత్మల భారం ఉండాలి. సంఘం అంటేనే ఆత్మల భారం ఉండాలి. ఈ సువార్త అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి అందిపోవాలి. అంతేకాని ఎవరో డబ్బులు ఇస్తారు, ఏ రోజు ఎంతమంది కాదు. మెల్లగా కిందకి వచ్చింది, ఏం గేయాలి ఇంతసేపు ఎక్కడికి పోయినావు అంటే, అయ్యా నేను ఎక్కడ పోలే, నేను సిన్సియర్గా ఇక్కడనే ఉన్నా అంటాడు. నువ్వు ఆ రకం బట్టి ఉరికినప్పుడు నా ఆత్మ నీతోటి రాలేదా? నా ఆత్మ నీతోటి వచ్చింది కదా. అతన్ని కలిగిన దృష్టి నీకు నీ సంతతి కూడా సర్వకాలం ఉందా అని చెప్పించింది. వెంటనే తెల్ల మచ్చలు వేసి, అయ్యా తెల్ల మచ్చలు కృష్ణుడు మధ్య ఇద్దరు కంటిపోయింది. ఈయన సంపాదించుకున్న బట్టలేకి వెళ్ళి ఏం చేసుకుంటాడు? ఇప్పుడు చెప్పులు మీరే. మీరు క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన పరులుగా, ఆత్మీయంగా మీరు ఎదగాలి, అంతే కదా. ఇప్పుడు గారడోడు సీమోను, నేను డబ్బులు ఇస్తాను కావాలని నేను కూడా నీలాగా చేయాలంటే చెప్పించగానే అతని కళ్ళని డిమ్మడిపోయింది, ఏం చూడలేకపోతాడు. దేవుడు ఇవ్వాలి మనకు, దేవుడి నుంచి పొందాలి, అంతేకాని డబ్బుకు ఆశపడి. ఒకవేళ పేదలు డబ్బుకు ఆశపడి నాకున్న వరం నీకు ఇంతనంటే ఎట్లు బాగుండవు కదా. అననీయ సభ్యులు గుడికొచ్చి సగం ఎందుకు రాసుకున్నారు, సగం ఎందుకు తెచ్చిండ్రు? సాగు కొరకే కదా. దేవునిలో మనం యథార్థంగా ఉంటే లోపరాంగం గురువుతో గుద్దురాడొచ్చు. అప్పు చేసినప్పుడే కళ్ళ ఫేస్ లో కళ్ళ తగ్గిపోతుంది. వింటున్నా? ఇంకొకటి నేను టూకీగా మీకు చెప్తా. యోసేపు సొంత అన్నదమ్ములు ఎక్కడేసిండు? గోతిలో వేసిండు, అమ్మిండు, చెరసాల పాలైండు, మళ్ళీ ఒక రోజు ఐగుప్తు దేశానికి రాజైండు. చూడు, అమ్మినప్పుడు అన్నలకు డబ్బులు వచ్చినాయి, రాలేదా? వచ్చినాయి. ఆ డబ్బులు తీసుకున్నారు, అంత బాగానే ఉన్నది. ఇక్కడ నేను మీకు ఒకటే జ్ఞాపకం చేస్తున్నా, దయచేసి గమనించండి. యోసేపు అన్నదమ్ములు కరువు వచ్చినప్పుడు మళ్ళా రాజు దగ్గరికి దేనికి పోయిండు? రేషన్కి పోయిండు. మనకు లీగల్ ఉంటాడు కదా. అప్పుడు దేశం మొత్తానికి యోసేపు ఐగుప్తు దేశంలో ఎక్కడ ఏ షాప్ పోయినా నో రైస్, ఏముండయి. 7 ఏళ్ల బాణమైన కరువు వచ్చేసింది. యోసేపు ఆ దేశంలో అందరికీ రేషన్ ఇవ్వాలనుకున్నాడు. ఇక్కడ నేను మీకు ఒకటే జ్ఞాపకం చేస్తున్నా, దేవుని బిడ్డారా, ఈ యోసేపు అన్నదమ్ములను యోసేపు గుర్తుపట్టిండు. కానీ మా తమ్ముడు రాజయ్యాడని అన్నదమ్ములు అనుకున్నారా? కాలం ఎట్లా మార్చింది చూడు.
నీ పరిస్థితి మారాలంటే నువ్వు దేవుళ్ళు మంచిగా ఉండాలి. యోసేపు బాబు నీ పరిస్థితి చక్కబడాలి, చక్కగా ఉండాలంటే నువ్వు మంచిగా ఉండాలి. లాస్ట్ తాగుబోతు సిలువలో ఉన్న దొంగ పరలోకాన్ని సంపాదించుకున్నాడు. ఒకడు నరకానికే పోయిండు. వాండాగుంటావా ఇలా ఉంటావా? ఇక్కడ నువ్వు ప్రభుని సంపాదించుకోవాలి, ఆత్మను సంపాదించుకోవాలి. కానీ ఈ లోకంలో ధనము తుప్పుపట్టిపోతుంది. ఇక్కడ నీకు ఎంతున్నా వేస్టే, నువ్వు దేవునిగా ఎదుగు. అయితే ఇక్కడ యోసేపు అన్నదమ్ములను గమనించి పిలిచి అతన్ని ఎవరి బ్యాగులు ఉన్న రేషన్ వాళ్ళకు పోసి ఆ డబ్బులు అక్కడనే డబ్బులు యోసేపు తీసుకున్నాడా? తీసుకోలేదు. క్రమంగా వచ్చి 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 వాళ్ళు రేషన్ తీసుకొని డబ్బులు పట్టుకొని వెళ్ళిపోయింది. కొంత దూరం పోయినాక ఆగి మధ్యలో ఆగి భోజనాలు చేద్దామని ఆగి ఆ డబ్బులు సంచులు విప్పి చూసినప్పుడు సంచుల డబ్బులున్నాయి, రేషన్ ఉన్నది. అరే మేము ఎంత పొరపాటు చేసినాం, డబ్బులు నా సంచులు వచ్చినాయంటే నా సంచులు వచ్చినాయని అన్నదమ్ములు అనుకొని వీళ్ళు యథార్థంగా మళ్ళా యోసేపు దగ్గరకు వచ్చి, అయ్యా నీ దాసులు మమ్మల్ని క్షమించు, మాకు రేషన్ ఇచ్చిండు, మా డబ్బులు ఇచ్చిండు, వీళ్ళు మంచోళ్ళ కాదా, తెలియక వదిలేసిండు అన్నింటిలో. కానీ లాస్ట్ కు డబ్బుల కాడ యథార్థంగా ఉన్నారా లేదా? వీళ్ళు మంచోళ్ళ కాదా? మరి సంఘానికి వచ్చే మనం బ్యాప్టిజం సర్టిఫికేట్ చైల్డ్ తీసుకోవచ్చా? PDS 4000 తీసుకోవచ్చా? తప్పులు కావా? ఇవి బైబిల్లో రాయబడి కదా, అక్రమాలు కావా? ఇది దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ దొంగలు చిమ్మటయు తుప్పు పట్టిపోతుంది. ఇక్కడ ధనం కూర్చుకోవద్దు. వింటున్నా? నీ ఇంటికి పోతే కనుక పెడుతుంది కదా, ముఖం మార్చుకపోయే పాస్టర్ లేరా? ధనానికి నువ్వు ఆశపడితే నువ్వు సంఘాన్ని డీల్ చేస్తావు. నేను మీకు చెప్తున్నా, అప్పటి వెనుకటి మొదటి క్రైస్తవులను తీసుకో, ఆ వాళ్ళు నజరేయుడైన చేస్తున్నాము ఇలాంటి శివాలు వేసినాయి. అన్కాన్షియస్ లో ఉన్న వాళ్ళు బతికిళ్ళు, కుష్ఠరోగులు బాగుపడ్డారు. మత్తయి 18లో ఏమన్నా చూడు ఒకసారి చదువు, నేను చెప్పి ముగిస్తా. వాక్యం బాగానే చెప్పాలంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం నుంచి చూడండి. యేసుప్రభు చెప్పిండు అదేదా? ఏమో నువ్వు ఉత్తర వాక్యం చెప్తే ఎవరు వింటాడు? వాక్యము నువ్వు ఉత్తర చెప్తే ఎవరు వింటారు? చర్చిలాగా చెప్పు. పెద్ద స్పీకర్లే కావచ్చు, మేధావులే కావచ్చు, ఆ గిఫ్ట్ పొందుకోవాలి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి. ఇంకా దేవుడు డబ్బులు తీసుకోమన్నాడా? ఇలా కాంకాలు తీసుకోమన్నాడా? డబ్బులు తీసుకోమన్నాడా? ఉచితంగా పొందితే ఉచితంగా ఇవ్వమన్నాడు. అవునా లేదా? ఇప్పుడు డబ్బు కావాలా, సేవ కావాలా, క్రీస్తు కావాలా? ఆలోచించుకో. దేవుని బిడ్డలారా, దేవుడి వాక్య భాగంలో మీ వెనుకలో ఆశీర్వదించిందాక. ఇంకా జక్కయ్య విషయంలో కూడా నేను షార్ట్ గా చెప్తా. జక్కయ్య మొత్తం యేసుప్రభు తెలుసుకున్నాక నేను ఎవరి దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకున్నా అందరికి ఒకటికి 4 ఇస్తానని ఒప్పుకున్నాడు. ఇంకా నువ్వు ఎవరైనా క్రీస్తులు ఒప్పుకొని తగ్గించుకొని ప్రార్థనలు సాగిపోవాలని ఆశిస్తూ కృతంగా ముగిస్తున్నాను. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, డబ్బు కావాలా, క్రీస్తు కావాలా యోచించుకోండి. ప్రార్థించుకున్నాం. జీవం కలిగిన దేవానికి స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి, ఇంతవరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రం. ఇదిగో ప్రభా, మేమైతే నీ వైపు చూస్తున్నాం. నువ్వే మా దేవుడు తండ్రి, మీరు నడిపించండి. నీ బిడ్డలు ఇప్పుడు నీ వాక్యాన్ని విన్నారు. దయచేసి దీవించండి, ఆశ్రయించండి. బాధలు, కష్టంలో, రోగంలో, శోధంలో, దుఃఖంలో ఉన్న బిడ్డలందరినీ ఆదరించి స్వస్థపరచమని, కూడి వచ్చిన బిడ్డలందరినీ లైవించిన కుటుంబాలను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.